వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఒక్క ఐడియా ఒకరి జీవితాన్ని మార్చివేస్తుందని మనం గతంలో విన్నాం. కానీ అదే ఒక్క ఐడియా మరెందరో తలరాతులను మార్చగలుగుతుందని చెప్పి నిరూపించారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. ఆయనకు వచ్చినటువంటి ఓ చిన్న ఆలోచనను ఆచరణలో ఉంచి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నారు. ఎందరో స్వయం సహాయక సంఘం సభ్యులను ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దుతున్నారు. కార్పొరేట్ స్థాయిలో పోటీ పడేలా చేస్తున్నారు. ఎందరో గృహిణులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. అవును, సాధారణ మహిళలను స్వయం ఉపాధి శక్తిగా మారుస్తున్నటువంటి ఖమ్మం మహిళా మార్ట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. తెలంగాణలోనే మొట్టమొదటి స్వయం సహాయక సంఘం సభ్యుల సారథ్యంలో నడుస్తున్నటువంటి ఖమ్మం మహిళా మార్ట్లో మనం ప్రస్తుతం ఉన్నాం. అనేక రకాల ఉత్పత్తులను ఈ మార్ట్ వేదికగా విక్రయిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులను ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా ఉంచి విక్రయించబోతున్నట్లు మనకు సమాచారం అవుతుంది. అటు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సారథ్యంలో సమన్వయంతో, అటు స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారంతో ప్రస్తుతం ఈ మార్ట్ను నిర్వహిస్తున్నట్లు ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కూడా మనకి చెప్పడం జరిగింది. గతంలోనే 30 లక్షల మేర నిధులు వెచ్చించి ఈ మార్ట్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాగలిగారు. నిత్యావసర సరుకులు కావచ్చు, జూట్ బ్యాగులు కావచ్చు, ఇతరత్ర ఒక మనిషి దైనందిన జీవితంలో వినియోగించే అన్ని రకాల వస్తువులను ఇక్కడ విక్రయిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్వయం సహాయక సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులు వారి నాణ్యతతో కావచ్చు, నైపుణ్యంతో తయారు చేసినటువంటి వస్తువులను ఈ మార్ట్లో ఉంచి విక్రయిస్తున్నారు. తద్వారా లాభాపేక్ష లేకుండా, అంటే సాధారణంగా మనం చూస్తుంటాం బయట వ్యాపార రంగంలో చాలా పెద్ద ఎత్తున లాభాల కోసమే, లాభాల ఎజెండాగానే పూర్తిగా ఉత్పత్తులన్నీ కూడా విక్రయించడం జరుగుతుంది. కానీ ఇక్కడ స్వచ్ఛత, నాణ్యత, తాజా ఈ 3 అంశాలు ప్రామాణికంగానే ప్రతి వస్తువును కూడా ఉత్పత్తి చేసి ఆ తర్వాత వాటిని సరైన ధరకు, చౌక ధరకే అటు కస్టమర్కి అందుబాటులో ఉంచేలా ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో సంఘం సభ్యులు కావచ్చు, ఈ యూనిట్ని రన్ చేసినటువంటి ఆ ప్యాకింగ్ యూనిట్ సభ్యులు కూడా మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మార్ట్లో ఎన్ని రకాల వస్తువులు దొరుకుతుంటాయి? మీరు ఎంతకాలంగా పనిచేస్తున్నారు? అసలు ఫ్లోటింగ్ ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. ఈ మహిళా మార్టు గ్రామీణ మహిళలకి ఉపాధి కల్పించాలనే ఒక చిన్న ఉద్దేశంతో కలెక్టర్ గారు ఇది స్థాపించారు. తెలంగాణలో ఫస్ట్ టైం అండి ఈ మహిళా మార్చ్ పెట్టడం. అందులో ఏంటంటే గ్రామీణ మహిళలు స్వయంగా వాళ్ళకంటూ ఒక ఉపాధి కల్పించాలని వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ తీసుకొచ్చి వాళ్ళు సొంతంగా మంచి క్వాలిటీతో తీసుకొచ్చి మాకు ఇస్తారు సార్. మేము ఇక్కడ ప్యాకింగ్ చేసి ఇక్కడ మేము సేల్ చేస్తాము. మమ్మల్ని ఇక్కడ మేము కూడా గ్రామీణ మహిళలమండి. అయితే మా మండలాల వారీగా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ తీసుకున్నారు. ఈ ట్రైనింగ్ ద్వారా మేము అన్నీ కూడా నేర్చుకున్నాము. ఇక్కడ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మాకు ఉత్పత్తులు ఎట్లా ఉండాలి, సేలింగ్ ఎలా చేయాలి, ప్యాకింగ్ ఎలా చేయాలని చేశారు. మాది ఇది వ్యాక్యూమ్ ప్యాకింగ్ సార్. ఈ ప్యాకింగ్ మేమే తయారు చేసాము. ఇక్కడ మా ద్వారానే వస్తాయి. వాళ్ళ దగ్గర నుంచి మేము లూజ్ తీసుకుంటాం సార్. గ్రామీణ మహిళలు వాళ్ళ దగ్గర నుంచి మేము తక్కువ పర్సంటేజ్లో తీసుకొని వాళ్ళకి వెసులుబాటుగా ఉండేలాగా, మనకి వెసులుబాటుగా ఉండేలాగా కాస్ట్ చూసుకుంటాం. క్వాలిటీ కూడా చూస్తాం సార్. ఫస్ట్ మేము క్వాలిటీ చూసే తీసుకుంటాం. ఇవి ఏం తయారు చేశారు, ఇందులో ఏమేశారు అనేవి కూడా మేము అడిగి తెలుసుకుంటాం సార్. ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఇంకా అనేక మంది మండలాల్లో ఉన్న ప్రతి ఒక్క గ్రూప్ సభ్యులకి కేవలం వాళ్ళకి మంచి అవకాశం అని నేనైతే చెప్తున్నాను సార్. ఎందుకంటే వాళ్ళు ఏవైతే మేము కూడా ఒక బిజినెస్లో భాగం అవ్వాలి, మేము కూడా ఇవి తయారు చేయగలుగుతాము, కానీ మేము ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ పెట్టుకోవాలని తెలియని అటువంటి మహిళలకి ఇది ఒక మంచి అవకాశం అని మేము చెప్తాం సార్. ఎందుకంటే వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నా, ఏ మండలాల్లో ఉన్నా కూడా గ్రామీణ సభ్యులు గ్రూప్ సభ్యులై ఉండాలి సార్. వాళ్ళు తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్స్ అయినా మేము తీసుకుంటాం సార్. క్వాలిటీ తీసుకుంటాము, మంచి చూసి తీసుకొని మేము సేల్ చేస్తుంటాం సార్. అంటే ఒక ఉత్పత్తిని ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ప్యాకింగ్ చాలా కీలకమైనదని చెప్పుకోవాలి. సో అటువంటి ప్యాకింగ్లో మీరు గతంలో శిక్షణ తీసుకున్నారు. మీరు కూడా స్వయం సహాయక సంఘం సభ్యురాలు కదా, ఎటువంటి శిక్షణ తీసుకున్నారు, ఎంతకాలం శిక్షణ తీసుకున్నారు? ప్రస్తుతం ప్యాకింగ్లో కూడా ఎటువంటి మెలకువలు మీరు పాటిస్తున్నారు? ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ఖరాబ్ కాకుండా, అందులో ఎయిర్ సింక్ అవ్వకుండా ఉండాలి. సో చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రోడక్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలన్నా మీరే చాలా కీలకం. సో మీరు ఎక్కడ శిక్షణ తీసుకున్నారు గతంలో ఎక్కడా తీసుకోలేదు సార్. ఈ కలెక్టర్ గారే మండలాల పరిధిగా కొంతమందిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన దాంట్లో మేము కూడా జాయిన్ అవుతాం, మాకు అవకాశం ఇవ్వండి అని మేము అడిగితే మమ్మల్ని ఇట్లా సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక వారం 10 రోజుల దాకా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ప్యాకింగ్ ఎలా చేయాలి, ఏంటి సేల్స్ ఎలా చేయాలి అనేవన్నీ కూడా మాకు నేర్పించి తీసుకున్నారు సార్. మేము అంతకుముందు ఎక్కడ మేమేం పని చేయలేదు సార్. కూలి పని చేసుకునే వాళ్ళం మేమంతా, గ్రామీణ సభ్యులమే.
గ్రూప్లో ఉన్న వాళ్ళమే. అందుకే మమ్మల్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మాకు నేర్పిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు దశాబ్దన్నర కాలంగా మహిళా సంఘాలు రన్ అవుతూ వస్తున్నాయి. గతంలో టీడీపీ గవర్నమెంట్ హయాంలో చూసాం, తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో చూసాం, ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో కూడా స్వయం సహాయక సంఘాలు రన్ అవుతున్నాయి చూస్తున్నాం. కానీ గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పొదుపు మొత్తాన్ని కేవలం వ్యక్తిగత అవసరాల నిమిత్తం, కుటుంబ అవసరాల నిమిత్తం, లేదంటే పిల్లల ఫీజుల నిమిత్తం మాత్రమే వినియోగించుకునేది. కానీ ప్రస్తుతం ఒక ఉత్పత్తులు తయారు చేయడం, ఒక వ్యాపారులుగా, ఒక ఉత్పత్తిదారులుగా వాటిని విక్రయ కేంద్రాలకు తీసుకురావడం, ప్రభుత్వం కూడా ఒక మహిళా మార్ట్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మార్పులు నిజంగా ఎంతవరకు మహిళలకు దోహదపడతాయని చెప్పుకోవాలి. నిజంగా నైపుణ్యం ఉన్నటువంటి మహిళలు ఏ పదార్థాలను తయారు చేస్తే, ఏ ఉత్పత్తులను తయారు చేస్తే మీ దగ్గర విక్రయించవచ్చు మహిళా సంఘం సభ్యులు? వాళ్ళు ఏదైనా చేయొచ్చు సార్. ఎందుకంటే ఆ మహిళా సంఘాలు వాళ్ళు సొంతగా ఇప్పుడు హోమ్ ఫుడ్స్, వాళ్ళకి కావాల్సిన హోమ్ ఫుడ్స్ తయారు చేసి తీసుకురావచ్చు. టాయ్స్, బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, ఇంకా కొండపల్లి బొమ్మలని, క్లాత్స్ అని, అవన్నీ కూడా ఆర్గానిక్ ప్లస్ కెమికల్స్ కలవని ఏదైనా కూడా నాణ్యత గల మార్కెట్ నుంచి తీసుకోకుండా వాళ్ళు స్వయంగా తయారు చేసిన దాంట్లో క్వాలిటీ చూసి తీసుకుంటాం సార్. అలా ఎవరు తీసుకొచ్చినా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సార్. ఇంకా ప్రత్యేకంగా ఇంకా చాలామందికి ఉపయోగకరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కల్తీ సామ్రాజ్యం హవా నడుస్తోంది. మనం కల్తీ అల్లం చూస్తున్నాం, కల్తీ పేస్ట్ చూస్తున్నాం. నిత్యం ప్రతి చోట ఏదో ఒక వార్త మనకు వినిపిస్తుంది కల్తీకి సంబంధించి. సో మీ మార్ట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఎన్ని రకాల ఉత్పత్తులు మీరు విక్రయిస్తున్నారు? ఏ రకాల నిత్యావసర సరుకులు మీ దగ్గర దొరుకుతాయి? మా మాటలో వచ్చేసి సార్ అన్ని రకాల రాగులు, కొర్రలు, జొన్నలు, మిల్లెట్స్ దొరుకుతాయి సార్. ఇంకా పప్పు దినుసులు కూడా దొరుకుతాయి సార్. ఇంకా నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాము, సోంపు, జీడిపప్పు ఇట్లాంటివి కూడా దొరుకుతాయి సార్. మెంతులు, కిచెన్కే సంబంధించింది కాకోకుండా ఇంకా పిల్లలకి స్నాక్స్ కూడా దొరుకుతాయి సార్. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అన్నీ క్వాలిటీ పరంగానే ఉంటాయి సార్. మిల్లెట్స్తో ఎక్కువ శాతం మా దగ్గర ఉంటాయి సార్. ఆర్గానిక్కే ఎక్కువ శాతం ఉంటుంది. కెమికల్స్ అసలు లేని పదార్థాలు అంటూ కూడా మా దగ్గర ఉన్నాయి సార్. అవి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా అట్లాంటివి ఏవైనా తీసుకొచ్చినా సరే మేము తీసుకొని సేల్ చేయగలమని ఖచ్చితంగా చెప్తాం సార్. మనం మహిళా సంఘం సభ్యురాలి మాటలు చాలా స్పష్టంగా వింటున్నాం. పూర్తిగా నైపుణ్యం గల మహిళలకు ఖచ్చితంగా ఉపాధి మార్గాన్ని చూపించేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి మహిళా మార్ట్ నిర్ణయం, ఖమ్మం మహిళా మార్ట్ నిర్ణయం అనేది చాలా అద్భుతమైనటువంటి సత్ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవచ్చు. మేడ్ ఇన్ ఖమ్మం ఫర్ ఖమ్మం అనే ఒక నినాదంతో ప్రారంభించినటువంటి ఈ మహిళా మార్ట్లో అనేక రకాలైనటువంటి వస్తువులను విక్రయిస్తూ అటు పూర్తిగా స్వయం ఉపాధిని కూడా పూర్తిగా పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే మహిళా మార్ట్లో కొందరు స్వయం సహాయక సంఘం సభ్యురాల ఫోటోలు కూడా ప్రస్తుతం ఇక్కడ ఆల్బమ్ ఫ్రేమ్ రూపంలో పెట్టారు. వాళ్ళ యొక్క మండలం ఏంటి, వారి యొక్క మహిళా సంఘం ఏ గ్రూపు, స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళల అభిప్రాయాలను కూడా ఇక్కడ వ్యక్తం చేస్తూ చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనగా కూడా వాటిని ఉంచారని చెప్పుకోవాలి. ఒకవైపు నాణ్యత, స్వచ్ఛత, తాజా ఈ మూడు ప్రామాణికాలు పాటిస్తూ ప్రస్తుతం ప్రతి ఒక్క ఉత్పత్తులను కూడా విక్రయిస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు ఖమ్మం మహిళా పార్ట్ సంబంధించినటువంటి సభ్యులు. ప్రస్తుతం మరొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇంకా ఏమేమి ఉన్నాయి పిండి పదార్థాలకు సంబంధించి, ఏమేమి మహిళా మార్ట్లో అందుబాటులో ఉన్నాయి? అందరికీ నమస్కారం అండి. నా పేరు రజని, మాది సిరిపురం, వైరా మండలం, సిరిపురం గ్రామం అండి. అయితే ఇక్కడ పిండి పదార్థాలు అంటే ఇక్కడ మనకు ఏంటంటే విలేజ్లో ఏం దొరుకుతాయి అనేది, పంటలు ఏం పండుతాయి, ఆ పంట మనం ఎంటమే కానీ చోటు ఉండదు, అది ఇంత స్వచ్ఛంగా ఉంటుందా ఉండదా అనేది మాత్రానికి ఎవరికి తెలియదు, అనుమానాలు వస్తుంటాయి. అది ఏంటంటే అది క్లారిటీగా ఉందా అనేది మనం ఇక్కడ చూపియాలి అంటే ఇక్కడ మనకు ఉండ వస్తువుల్లోని ఇక్కడ వాళ్ళు ఏ విధంగా చేశారు, వాళ్ళు ఈ జొన్నలు ఎట్లా చేశారని మేము అడిగామనుకోండి, అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీరు కడిగి ఎండపోసి మంచిగా ఉంచేసి తర్వాత బాగా ఎండిన తర్వాత పొడి చేసి ఆ పొడిని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు స్టాక్ ఉంచారా లేదా, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా అని మనకు ఒక అనుమానం ఉంటుంది. అలాంటి అనుమానం ఏంటంటే వాళ్ళు కడిగి ఎండపోసిన విధానం మాకు చెప్తారు. చెప్పిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు వేడిగా ఉంటుంది పిండి, పట్టి అప్పటికప్పుడే పట్టి తీసుకొచ్చింది కూడా మాకు ఇంత అయితే ఈ రోజుకు సరిపోతుంది, ఇట్లా పట్టిస్తే ఇది మేమేం చేస్తామంటే ఎన్ని రోజులు ఇప్పుడే వాళ్ళకి చూపిస్తాం, ఇట్లా ఇంత వేడిగా ఉందా, ఇలాంటి దొరకాలంటే మనకు వేడి పిండి అంటే మనం ఇంట్లో చేసుకుంటే తప్ప బయట ప్యాకింగ్ అనేది ఉండదు. అట్లా చూసి వాళ్ళు చేస్తుంటేనే బార్కోడ్ వేసి తీసుకొని వెళ్తూనే ఉంటారు. స్వచ్ఛమైనది అంటే విలేజ్ అంటే మనం చూడటం వినటం వరకే ఎవరికైనా. ఈ సిటీలో అంటే ఉంటుందా, ప్యాకెట్లలో కొనుక్కొని తినాలంటే ఎవరికైనా భయం. అలాంటి భయం అనేది ఇక్కడ ఉండదు. ఇక్కడ కొన్న ప్రతి ఒక్క వస్తువు వాళ్ళకి అనిపిస్తుంది, విలేజ్ వంటలు అంటే ఇట్లా ఉంటాయి, ఇలా తీసుకుంటే బాగుంటాయి అనేది వాళ్ళు మనకి
ముందే వస్తుంటారు చెప్తుంటారా ఈ స్టాక్ ఈ రోజుకే అయిపోతుంది, మళ్ళీ ఎమ్మటే ఫోన్ చేసి మళ్ళీ ఎమ్మటే మళ్ళీ స్టార్ట్ చేసి వాళ్ళు చేస్తూనే ఉంటారు, మేము తీసుకుంటూనే ఉంటాం. ప్రతి ఒక్క వస్తువు కూడా అలా పచ్చళ్ళు అయినా సరే, ఇలాంటి పిండిలు అయినా సరే, ఏదైనా సరే మేము చెకింగ్ చేస్తాం. ఇందులో ఎట్లున్నది, ఏ విధంగా ఉన్నది అనేది చెకింగ్ చేసి బాగలేదనుకో అక్కడ గేట్ బయట వెళ్ళిపోవటమేగా. వాళ్ళు ఎంత మన డోక్రా మహిళలైనా సరే అట్లా వెళ్ళిపోవటమే, తీసుకొని వెళ్ళండి అమ్మ మాకొద్దు, లోపలికి రావద్దు, కట కూడా బయట వేస్తాం. మీరు చూసి మేము టెస్ట్ చేసి ఫుడ్ ఐటమ్ అయినా సరే, ఎలాంటి ఫుడ్ అయినా సరే మేము టేస్ట్ చేసి ఇది బాగుంది అంటేనే లోపలికి మొత్తంగా నాణ్యతను నిర్ధారించుకున్న తర్వాతే తాము ఆ ఉత్పత్తులను విక్రయించే దశకు తీసుకొస్తామని చెప్తున్నారు మహిళా సంఘం సభ్యులు. ప్రస్తుతం ప్రధానంగా మనం చూసినటువంటి మరొక అంశం ఖమ్మం మహిళా మార్ట్కి సంబంధించినటువంటి ఒక లోగో. ఇది చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పుకోవాలి. ఒక స్త్రీ తనకు 4 చేతులు, అంటే ఒక ఆదిశక్తి రూపంలో తను ఒక ఉత్పత్తిరాలుగా, మరోవైపు గృహిణిగా అన్ని రంగాల్లో రాణించేలా ఒక మంచి అద్భుతమైనటువంటి లోగోను కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో రూపొందించారనే చెప్పుకోవాలి. ప్రస్తుతం గోధుమ పిండి కావచ్చు, మొక్కజొన్న, జొన్న పిండి, రాగి పిండి, బియ్యం పిండి, జొన్న గటుక, మల్టీగ్రెయిన్ ఉత్పత్తులు, రాక్ సాల్ట్, గోధుమ రవ్వ వంటి అనేక రకాలైనటువంటి పిండి పదార్థాలను కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంచారు. ఎవరికి ఏ వస్తువు కావాలన్నా చాలా నాణ్యమైనది, చౌక ధరకు లభించేలా తాము మహిళా మార్ట్లో అటు కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్తున్నారు మహిళా మార్ట్ సభ్యులు. ప్రస్తుతం ప్రతిరోజు కూడా కౌంటర్ అంతా కూడా దాదాపు 20,000కు పైగానే నడుస్తుందని మనకు సమాచారం అవుతుంది. ప్రారంభించిన అతి కొద్ది స్వల్ప రోజుల్లోనే ప్రస్తుతం ప్రతి ఒక్క ఉత్పత్తి కూడా అద్భుతంగా జరుగుతుందని చెప్పి మహిళా మార్ట్ నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ అభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇక్కడే ఉండి పూర్తి స్థాయిలో అటు మహిళా సంఘం సభ్యులను కూడా సమన్వయం చేస్తున్నారు. అటు కస్టమర్లకు కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ సంబంధించి అనేక అంశాలను వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం మరికొంతరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, హెర్బల్ ప్రొడక్ట్స్ సంబంధించి, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ సంబంధించి ఎటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి? మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ దొరుకుతాయి సార్. నా పేరు వచ్చేసి త్రివేణి, మాది కూసుమంచి మండలం, నేలపట్ల గ్రామం సార్. నాకు ఇక్కడ కలెక్టర్ గారు మంచి అవకాశం కల్పించారని నేను కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మొత్తం కూడా మాకు ఇంతకుముందు తెలియదు ఇలాంటివి ఇక్కడ ఇలా ఉంటాయని, కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా ఐటమ్స్ మేము తెలుసుకున్నాం ఇలా ఉంటాయా అని చెప్పేసి. ఎప్పుడో వెనకటి కాలంలో దొరికే కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. శీకాకాయ అని, కుంకుడుకాయ అనేసి, ఇంకా వట్టివేరు అని చాలా దొరుకుతున్నాయి సార్ ప్రోడక్ట్స్. ఇంకా చెప్పాలంటే మనకి హెర్బల్ హెన్నా, ఇంకా బాత్ పౌడర్, సుండుపిండి అంటారు సార్, బాత్ పౌడర్ అలాంటివి, ఇంకా షాంపూస్ కూడా సార్ మనకి కొన్ని రకాలైన షాంపూలు, బావంచాలు, సుగంధ ద్రవ్యాలు, ఇంకా మర్రి ఊడలు, తుంగగడ్డలు అనుకుంటా చాలా బాగా అవి తయారు చేస్తున్నారు సార్. గిరిజన ప్రాంతాల్లో లభ్యమయ్యే ప్రతి ఒక్క ఉత్పత్తిని మీరు కొనుగోలు చేస్తున్నారు? ప్రతి ఒక్కటి సార్. మనకి విలేజ్లలో ఉండే ఎస్హెచ్జి మహిళ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం మనకి కలెక్టర్ గారు ఇది స్టార్ట్ చేశారు. అందులో చాలామంది అవును సార్, అవును సార్. ఇవి వచ్చేసి సార్ రామకృష్ణ జీవన జాగృతి ఇక్కడ నుంచి వచ్చింది సార్. ఇది మాటూరు. ఈ కుంకుడుకాయలు కూడా మనకి న్యాచురల్ సార్. ఇక్కడ దొరకడానికి ప్రతి ఒక్కటి కూడా న్యాచురల్, కెమికల్స్ ఏమి కలుపుకోకుండా మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ మనం బయట స్టాక్ తీసుకొని బయట కౌంట్ చేసుకొని కూడా మొత్తం అంటే ఎంట్రీ చేయించాకే మనకి లోపలికి వస్తుంది సార్ స్టాక్. అంత ఈజీగా అయితే రాదు. క్వాలిటీ, ఇంకా ప్రొడక్ట్ ఎలా ఉంది, ఇంకా ప్యాకింగ్ ఎలా ఉన్నాయి, దాన్ని మొత్తం మేము చూస్తాం సార్. చూసి తీసుకుంటాం. పచ్చళ్ళల్లో కావచ్చు, ప్రియా పచ్చళ్ళు మనం వింటుంటాం, చాలా బ్రాండెడ్ పచ్చళ్ళు ఉంటాయి. పిండిల్లో కూడా ఆశీర్వాద్ పిండి చాలా బ్రాండెడ్ పిండి అని మనం సూపర్ మార్కెట్లలో, డీమార్ట్ కానీ ఇట్లాంటి మార్కెట్లో చూస్తుంటాం. కానీ ఇక్కడ ఎటువంటి బ్రాండింగ్ లేదు, ఖమ్మం మహిళలే బ్రాండింగ్ దీనికి. సో ఈ బ్రాండింగ్ని ఎందుకు కొనాలి, మేము ఎందుకు కొనాలి అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? ఎందుకు కొనాలి అంటే సార్, మనకి ఇక్కడ పచ్చళ్ళు నిల్వ ఉండడం కోసం కొన్ని కెమికల్స్ వేస్తున్నారు వేరు మాటలలో. కానీ ఇక్కడ మనకేంటంటే మన మహిళలు, ఎస్హెచ్జి మహిళలు తయారు చేసిన ప్రోడక్ట్ అయితే ఏమవుతుందో వాళ్ళు ఇక్కడ నీట్గా ఇలా ప్యాక్ చేసుకొని ఇలా వస్తున్నారు సార్. మనం ఇక్కడ చూసేసి ప్రతి ఒక్క ప్యాక్ కూడా సీసాలలో, జార్లలో తీసుకొస్తున్నారు మనకి. ఇది హ్యాండ్మేడ్ సార్ మొత్తానికి. కాకపోతే కొన్ని ఏంటంటే వేరే మాటలలో దొరికే వాటికి ఇక్కడ వాటికి చాలా టేస్ట్. చాలామంది మాకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు, ఇక్కడ చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్ అని కూడా మాకు కాంప్లిమెంట్ ఇచ్చారు సార్. మేము సేల్ చేస్తున్నాం కాబట్టి మీ దగ్గర తీసుకెళ్ళింది ఏదైనా బాగుంది మేడం అని మాకు కాంప్లిమెంట్ ఇచ్చారు సార్. మొత్తంగా స్వయం ఉపాధిలో సమృద్ధిగా రాణిస్తూ ఖమ్మం మహిళా మార్ట్ పేరుతో అద్భుతమైనటువంటి ఉత్పత్తులను విక్రయిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు స్వయం సహాయక సంఘం సభ్యులు. మొత్తంగా ఖమ్మం జిల్లా కలెక్టర్
చేసినటువంటి ఈ ఆలోచన అత్యుత్తమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ఎందరో గృహిణులను, ఎందరో మహిళలను, ఎందరో స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులను వ్యాపారవేత్తలుగా కార్పొరేట్ స్థాయిలో పోటీపడాలి తీర్చుతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది వీళ్ళు స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV, ఖమ్మం మహిళా మాట నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.